ఈరోజు మా గార్డెన్లో ఫ్లవర్స్ చాలా వచ్చాయండి. ఇగో ఇక్కడ ఉన్న మొత్తం ఈ ఫ్లవర్స్ ఒక సైడ్ మొత్తం చామంతి పెట్టాను. చామంతి ఫ్లవర్స్ అండి, కలర్ కలర్ వెరైటీస్. ఇది చిట్టి గులాబీ, చిట్టి గులాబీ అండి. చాలా బాగా పూస్తాయి ఈ చిట్టి గులాబీలు. ఇక్కడంతా ఈ సైడ్ మొత్తం ఒక గార్డెనింగ్ పెట్టుకున్నానండి. ఇది అడవి మామిడి, చాలా బాగుంటాయి. చాలా కాపు వచ్చింది ఈసారి. ఇక్కడ వచ్చేసేసి ఇది కారంబంతి అంటారు, తురకబంతి అని మా సైడ్ మాట్లాడతారండి. ఇది తురకబంతి, కారంబంతి అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇక్కడ నేను మొత్తం ఇది లైన్లో మొత్తం ఇవే పెట్టేసుకున్నాను, ఫ్లవర్సింగ్ అండ్ ఫ్రూట్స్. ఇగో ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇవి నేను సిటీజీ వాళ్ళకి ఇవ్వాలని విత్తనాలు తీసి సీడ్స్ అన్ని తీసేసి సేవ్ చేసుకొని పెట్టుకుంటున్నా. ఇది వచ్చేసి మన దాలియా అండి. హలో, హాయ్ అండి. ఈరోజు మా గార్డెన్లోని చామంతి పూలు, అన్ని పూలు ఉన్నాయండి. వాటిని హార్వెస్ట్ చేసుకుందాం, వెళ్దాం రండి. ఇక్కడ చామంతి పూలు ఉన్నాయి కదండి, ఈ రెడ్ కలర్ చామంతి. వీటిని ఫస్ట్ కట్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చేసినాయో, గుబ్బురు గుబ్బురు వచ్చేసినాయి. వీటిని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ రెడ్ చామంతి ఉన్నాయి కదండి, ఇవన్నీ కట్ చేసుకుందాం. ఈ లైన్లో మొత్తం చామంతిలు ఉన్నాయండి, కలర్ కలర్ చామంతిలు. వీటి తర్వాత నెక్స్ట్ మీరు చూస్తూ ఉండండి, ఇలా ఎంత బాగున్నాయో. లైన్గా నేను కలర్ కలర్గా పెట్టేసుకున్నాను. అందులో చిట్టి చామంతి, ఏమంటారు వాటిని, కలర్ చామంతి, ఇట్లా అలాగలాగా పెట్టుకున్నానండి. గ్రీన్ కలర్, పింక్ కలర్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, ఎల్లో ఉండి మళ్ళీ ఎల్లో మధ్యలో బ్లాక్ వచ్చే అలా చామంతి ఉన్నాయి. రకరకాలు ఉన్నాయండి. ఈ లైన్లో మొత్తం అవే. ఇంకో ఇక్కడి నుంచి ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకుంటున్నాం. దీని పక్కన ఎంత బాగున్నాయో చూడండి, చెండు చెండుగా వచ్చేసినాయండి. చూస్తుంటేనే అసలు కట్ చేయాలని ఇష్టం లేదు, కానీ కటింగ్ చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి వైటు. వీటిని ప్రూనింగ్ కట్ చేస్తూ ఉండుంటేనే కదా నెక్స్ట్ మళ్ళీ మనకు మంచి బ్లూమ్ వచ్చేసేసి ఫ్లవర్స్ వచ్చేది. అందుకు ఇవన్నీ కటింగ్ చేస్తున్నాను. కొన్ని వడలిపోయాయండి, మొత్తము తెంపక అలాగే ఉంది. ఇది శంకు పూలు అండి, ముద్ద శంకు. చాలా బాగుంటాయండి ఈ కలర్స్ కూడా. నాకు ఒక ఆంటీ ఇచ్చారు, చాలా బాగున్నాయి. ఇవి పింక్, పింక్ కలర్లో లైట్ పింక్ అనమాట. ఇవి నేను నర్సరీ మేళాలో తెచ్చుకున్నాను. ఇవి చిట్టి చామంతి, చిన్నవి చిట్టి చామంతి అనమాట. వైట్ అండ్ మధ్యలో వచ్చేసి ఎల్లో వచ్చేస్తాయి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ ఒక 2-3 ప్లాంట్లు పెట్టేసుకున్నాను, బాగా వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా నాకు చాలా బాగా వచ్చేస్తాయి. పొదలు పొదలుగా పెంచాలన్నదే నా కోరిక అండి. చామంతి అన్నీ ఒక లైన్లో పెంచాలన్నది నా ఆశ. నెక్స్ట్ ఇయర్ అదే చేశాను, అదే ప్లానింగ్ మీద. ఇక్కడ వచ్చేసేసి మొత్తం ఇవి పింక్ కలర్, ఇవి కూడా ఇంకో టైప్ అనమాట. పింక్ అని అంటే అలా మధ్యన గ్రీన్ ఎల్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలరు. ఇది మనకు చాలా ఎండ ఉన్నందుకు మీకు కరెక్ట్గా కనిపించట్లేదు, కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసేసి చిట్టి పింక్, చిట్టి చామంతిలో పింక్. మొత్తం హార్వెస్ట్ చేసేసేసి ఇవి కంప్లీట్గా తెంపేస్తున్నానండి. ఇవన్నీ నెక్స్ట్ మిగతా ఇవన్నీ చూపిస్తాను, చాలా బాగున్నాయి. ఇవన్నీ కొంచెం హెల్త్ బాగలేదు, సర్ది ఉన్నందుకు మధ్య మధ్యలో కట్ అవుతుందండి, సారీ ఏమనుకోకండి. ఇది మా ఇంటి ముంగట మనీ ప్లాంట్ అండి, చాలా బాగుంది, గుబ్బురుగా వచ్చేసింది. లాస్ట్ టైం మధ్యలో కట్ అయిపోవడం వలన అలాగ అయిందండి, కానీ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసింది. గోడలకు ఎంత బాగా పాకుతుందో చూడండి, పెద్ద పెద్ద ఆకులు. ఇక మా అబ్బాయి చేతి కంటే పెద్దగా ఉంది ఈ ఆకు. మా అబ్బాయి అంటున్నారు చాలా బాగుందని. ఇది వచ్చి జినియా అండి. ఇవి జినియాలో కూడా చాలా బాగున్నాయి చూడండి, జినియా ఫ్లవర్స్. నెక్స్ట్ ఇది ఏమంటారు, ఇవి గోరింట పూలు అని అంటారండి, మా సైడ్ గోరింట అంటారు, ఒక్కొక్క సైడ్ ఒకలాగా పిలుస్తారు. ఇది వచ్చేసి ఈ బంతి, ఎల్లో బంతి అండి. ఇది కొన్ని ఫ్లవర్సే ఉన్నవి. ఇవన్నీ ఈ లైన్లో కారంబంతి పూలు, తురకబంతి పూలు అని అంటారు. వీటిని పెట్టుకున్నాను, అక్కడక్కడ మధ్యలో పెట్టేశాను.
ఇవి వచ్చేసి మళ్ళీ ఇంకో కలర్ చామంతి అండి. ఇవి ఇందులో గ్రీను ఎల్లో సిటీజీ నుంచి ఇచ్చిన చామంతి అండి. ఇందులో చిట్టి చామంతి ఉన్నాయి, పెద్ద చామంతి ఉన్నాయి. ఇది గ్రీన్ కలర్ చామంతి చూడండి ఎంత బాగుందో చూడండి. నాకు చాలా నచ్చింది గ్రీన్ కలర్ చామంతి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి పింక్ కలర్, వైట్. ఇందులోనే నేను 13 కలర్స్ పెట్టుకున్నాను. అన్నీ ఒకటే దాంట్లో పెట్టానండి, ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుందని అన్నీ ఒకే దాంట్లో పెట్టుకున్నాను. బాగా వచ్చేసినాయండి. నాకు 15లో 13 వచ్చినాయి. 13 మంచిగా బ్రతికినాయి. ఒక చెట్టు కూడా చనిపోలేదండి, 13 బ్రతికినవి. ఇవి నేను అక్కడక్కడ పెట్టేసుకున్నాను. ఇక చూడండి ఎంత బాగుందో గార్డెనింగ్. ఈ పూలను చూస్తుంటే అక్కడనే కూర్చొని ఉండిపోవాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. చామంతులన్నీ ఒకే లైన్లో ఒకే అదిగా. కొన్ని గజనియా ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి మధ్యలో. ఇక్కడ తురకబంతి వచ్చేసేసి మొత్తం నేను ఇప్పుడు ఇవన్నీ సీడ్స్ వచ్చినాయి, సీడ్స్ తెంపేసుకుంటున్నానండి. సిటీజీలో ఇవ్వాలని అనుకున్నాను. సిటీజీ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి పంపించాలన్న ఉద్దేశంతో నేను అన్నీ ఇవి తెంపేస్తున్నానండి. అన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇగో ఇది చిన్న గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఇంకొక గ్రో బ్యాగ్లో పెట్టేసుకున్నాను. ఇది చూస్తే 2 feet ఉంటుందండి. చాలా బాగున్నాయి. ఇవి చిట్టి గులాబీ. ఇవి కూడా చాలా బాగున్నాయండి. 1 year అవుతుంది పెట్టి. వచ్చినప్పుడల్లా గుత్తులుగా వచ్చేస్తాయి. గుత్తులుగా వచ్చేస్తాయి. దీని పక్కనే నేను ఈ చిట్టి గులాబీ అన్నీ చాలా బాగా వచ్చాయండి. ఇవన్నీ నేను సిటీకి తెంపకపోవడానికని ఈరోజు మొత్తం ఈ ఫ్లవరింగ్ అన్నీ హార్వెస్టింగ్ చేస్తున్నానండి. ఇవన్నీ కట్ చేసుకొని తీసుకొని వెళ్తాను. చూడండి బుట్టెడు వచ్చేసేసాయి, ఒక గుల్లేడు. ఇగో ఇక్కడ ఈ జినియా నాకు చాలా బాగా నచ్చింది. సీడ్స్ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎల్లో కలర్ చామంతి అండి. ఇది కూడా చాలా బాగున్నాయి. ఎల్లో కలర్ చిన్న మొక్క ఇలా కుచ్చి పెట్టానండి, అంతే బాగా వచ్చేసింది గుబ్బురుగా. ఇవన్నీ కటింగ్స్తో పెట్టినాయండి. చాలా వరకు వేరే వాళ్ళ దగ్గర తీసుకొని కటింగ్స్ పెట్టాను. కటింగ్స్ బాగా వచ్చినాయి. ఇది లోటస్ అండి, లోటస్ ప్లాంట్. ఇది మరి ఏ కలర్ వస్తుందో చూడాలి. ఈ చిన్న ట్రబ్లో పెట్టుకున్నాను. ఇక్కడే చామంతి ఫ్లవర్స్ కూడా పెట్టేశాను. మా అబ్బాయి అడుగుతున్నాడు ఏంటి మమ్మీ ఇవి అంటే నేను చెప్తున్నాను కమలం అని చెప్తున్నాను. కలువ పూలు అంటే ఏ కలర్ అని అడుగుతున్నాడు. ఏ కలరు ఎందుకు ఇందులో పెట్టావు అని అడుగుతుంటే తనకు చెప్తూ ఉన్నానండి. నెక్స్ట్ ఇది మా టెర్రస్ పైన వెళ్ళడానికండి. నేను ఈ మెట్లకన్నిటికీ ఇట్లా కలర్స్ వేసుకొని ఇలా డిజైన్ చేసుకున్నాను. మధ్యలో ఫ్లవర్స్ చాలా ఉండే కానీ తీసేసాను. ఇక్కడ వచ్చేసి అరటి, మునగ, ఇది గ్రేప్స్ 3 plants అక్కడ ఉంటాయండి. ఈ లైన్లో 3 plants పెట్టేసుకున్నాను. ఇలా పైకి ఎక్కేస్తే మొత్తం ఇప్పుడు నేను పైకి వెళ్ళి మీకు చూపిస్తాను. పైన మొత్తం ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే పెట్టుకున్నానండి. ఇక్కడ అక్కడక్కడ ఫ్లవర్స్ పెట్టాను కానీ చాలా వరకు అయితే వెజిటేబుల్. ఇది డ్రాగన్ ఫ్రూట్, ఇది ఒక్కటి పైకి వెళ్ళే చెట్టు కాబట్టి ఇక్కడ బాగుంటుంది ఇంటి ముంగట అనేసి చిన్న తొట్లలో పెట్టుకున్నాను. మళ్ళీ పెద్దగా కూడా లేవండి. 10 pot అనమాట, 10 inches pot అందులో పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది ఈ దొండ అండి, దొండపాదు. ఇది ఇందిరా ఆంటీ ఇచ్చారు. ఇందిరా ఆంటీ గారు నాకు ఇచ్చారు దొండపాదు. 2 monthsకే నాకు క్రాప్ వచ్చేసిందండి. ఇచ్చిన 2 monthsకి దొండ చాలా తొందరగా వచ్చేస్తుంది. ఇది అన్నీ మిరప, టమాటా ఇవన్నీ. ఇందులో ఇవి సోయికూర కూడా ఉంది చూడండి. ఇది వచ్చేసేసి బూడిద గుమ్మడి. ఇది బూడిద గుమ్మడి ఈ మధ్యలో పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, తోటకూర అలా చిన్న వాటిల్లో వేసుకున్నాను. బెండ వేసుకున్నాను కానీ అంత బాగా గ్రో కాలేదండి. బెండ చెట్లు వేసుకున్నాను, రెడ్ బెండ, కాకపోతే గ్రో అంత బాగా కాలేదు. ఆ మాత్రమే ఉంది. ఇది కాకర ఒక 4-5 పాదులు వేసుకున్నాను. పెద్ద దాంట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయాలండి. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న గ్రో బ్యాగ్లోనే ఉంచుకున్నాను, తర్వాత మార్చేద్దామని. ఇది డ్రాగన్ ఫ్రూట్ చూడండి. 1 year అయిపోతుందండి. ఎందుకో నాకు ఇంకా క్రాప్ రాలేదు. మరి ఎదగాలో ఏంటో తెలియదు కానీ ఇగో ఇలా ఇంత పెద్దగా వచ్చేసింది. మరి క్రాప్ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఇవి వచ్చేసేసి మిరప.
అన్ని మిరప పెట్టాను. కొంచెం తెగుళ్ళు రావడం వలన మిరప కూడా కరెక్ట్‌గా నాకు రావట్లేదు. ఇవన్నీ తీసేసి కొత్తగా పెట్టుకోవాలని అనుకుంటున్నాను. మిరప కొంచెం ఎక్కువ క్రాప్ వచ్చేటట్టు. ఇది డబల్ షేడ్ మిరప అండి. 2 కలర్స్‌లో వచ్చేసి ఇట్లా వచ్చేస్తది డబల్ షేడ్. ఇది కూడా ఒక వేరే వాళ్ళు ఇచ్చారు. అంత గుర్తులేదు ఎవరిచ్చిందని. బాగుంది. ఇది వంగ. ఇక్కడ వంగ పెట్టేసుకున్నాను. మధ్యన ఇవి తురకబంతి పూలు పెట్టేశాను. ఇది వంగనేనండి. గ్రీన్ కలర్ వంగ. ఇది ఈ గ్రీన్ కలర్ వంగ పక్కన నేను బ్లాక్ మిర్చి పెట్టుకున్నానండి. ఇది ఇందిరా ఆంటీ ఇచ్చారు. ఇందిరా ఆంటీ గారు ఇచ్చారు నాకు. చాలా బాగా వచ్చాయండి నాకైతే. ఇంకా బాగా వచ్చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ కొన్ని క్రీపర్ వెరైటీ క్రీపర్ పెట్టుకున్నాను. ఢిల్లీ సోరా, చిక్కుడు, అక్కడక్కడ పసుపు వేసుకున్నాను. పసుపు వేసాను. ఇది ఢిల్లీ సోరా. నెక్స్ట్ ఇందులో నాకు ఎయిర్ పొటాటో పైన ఉన్నాయండి. వాటిని ఇప్పుడు నేను తెంపుతున్నాను. ఎయిర్ పొటాటో పైకి వెళ్ళాయి. చాలా రోజులైంది గార్డెనింగ్కి రాక. నేను 15 డేస్కి ఒకసారి మా ఊరికి వచ్చి నా గార్డెనింగ్ చూసుకుంటాను. గార్డెన్ చూసుకునే అమ్మాయి ఉంది, చూస్తుంది అనమాట. ఇదంతా క్లవ్ బీన్స్. ఇది కూడా ఎండిపోయిందండి. ఈ మధ్యనే నేనే తీసేసా. క్రాప్ అంతగానం రాలేదని తీసేసాను. ఇది వచ్చేసి మళ్ళీ సన్నజాజులండి. ఇది వంగ. ఈ వంగ చెట్టు ఈ ఒక్క చెట్టే బాగా క్రాప్ వచ్చేస్తుంది. ఇది చిక్కుడు. పక్కన వైట్ జినియా. ఇలా పెట్టేశానండి. ఇన్ని పూలు వచ్చాయి చూడండి. కలర్స్ వచ్చేసాయి. చాలా బాగున్నాయండి. ఇంకా నా వీడియోలు ఇంకా చూడాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకా నోటిఫికేషన్ రావాలి అంటే మీరు కామెంట్ చేయండి. ఆ కామెంట్ ద్వారా మీరు ఏం పూలు ఉన్నాయో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.